న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। మీడియా మిత్రులందరికీ నమస్కారం అన్న। నా పేరు శోభారాణి, అనంతపురం జిల్లా బుక్రేశ్వర గ్రామం ఉన్నది। నేను చిలదమ గుండమ్మ అనే వాళ్ళతో ఫస్ట్ స్టార్టింగ్ 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నా। 3 రూపాయలు ఇంట్రెస్ట్ తో ఇచ్చినారు వారానికి। ఇచ్చి మళ్ళీ నేను వారం 3,000తో వేసుకుంటూ వస్తున్నా। నేను ఏ టైంలో నిలబెట్టిన అమౌంట్ కి మళ్ళీ 10 రూపాయలు ఇంట్రెస్ట్ అన్నారు। మేమే 2 లక్షలు ఇస్తాము, 10 రూపాయలు ఇంట్రెస్ట్ వేరే వాళ్ళ దగ్గర తెచ్చినామన్నట్లా 10 రూపాయలు ఇంట్రెస్ట్ బలవంతంగా తగిలించినారు। నాకు 10 రూపాయలు ఇంట్రెస్ట్ కూడా కట్టుకుంటూ వస్తున్నా। ఎప్పుడన్నా వారం నాకు వెళ్ళని టైంలో పత్రాలు కూడా బలవంతంగా రాపించుకున్నారు। ఈ నిలబెట్టిన అమౌంట్ అంతా ఇన్ని లక్షలు కదా, ఇన్ని లక్షలకు పత్రాలు రాసిమని రాపించుకున్నారు। అట్లా ఒక్కొక్క ఆమెకి ఫోన్ పే ద్వారానే లక్షల్లో వేసినా నేను అమౌంట్ వాళ్ళకి వేసుకుంటూ ఇప్పుడు 8వ నెల వరకు క్యాష్ కట్టినాను, ఫోన్ పే ద్వారా అమౌంట్ కట్టినా। 8వ నెల నుంచి నాకు ఎక్కడ పుట్టలేదమ్మా, ఎవరి దగ్గర తెచ్చి కట్టాలనే కూడా వాళ్ళకి కట్టడానికి కూడా భూములు తాకట్టు పెట్టి కూడా వడ్డీలు కట్టుకుంటూ వచ్చిన। అసలు కట్టుకుంటే ఫస్ట్ వడ్డీలు చెల్లించన్నారు, వడ్డీల కిందనే లక్షల్లోనే కట్టించిన। 8వ నెల నుంచి నాకు ఎక్కడ పుట్టలేదు। భూమి పెట్టడానికి కూడా మా ఆయనకి సోరియాసిస్ అన్న, ఆ హెల్త్ బాగుండదు, నా పిల్లల్ని చదివించుకుంటున్నా। తనకి 20 సంవత్సరాల నుంచి సోరియాసిస్ వల్ల ఆరోగ్యం బాగుండదు, అందువల్ల నేను ఆరోగ్యం కోసమని అప్పు చేసుకున్నా స్టార్టింగ్ 1,00,000 రూపాయలు। అది ఇంత బలైపోతున్నా కదా, ఇక్కడ పుట్టలేదు అని భూమి అమ్ముకుంటాను, వాళ్ళ అన్నకే నా భూమి తాకట్టు పెట్టి వీళ్ళకందరికీ వడ్డీలు కట్టించిన। స్టార్టింగ్ 52 లక్షలు తీసుకొని రిజిస్టర్ ఐటమ్ పెట్టి అగ్రిమెంట్ రాపించుకున్నాము। మళ్ళా 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ 1/2 ఎకరా పెట్టినా, వడ్డీల కిందకని బలవంతంగా రాపించుకున్నారు। ఇప్పుడు వాళ్ళ చెల్లెళ్ళ మీద నేను ఎస్పీ సార్ దగ్గర కంప్లైంట్ ఇచ్చినానని భూమి ఎట్లా ఇరిపించుకుంటా చూస్తాం అనుకున్నాను। గేట్లో బయటకు తలెత్తుకోకుండా చేస్తున్నారు। మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉంటే మళ్ళీ అయినా వస్తారు, ఇట్లా అలా చేస్తారని గుడి దగ్గరికి వచ్చినాను। ఇంకా ఆశీస్సుని గుడి దగ్గరికి వచ్చి అటుకొచ్చినా కానీ సాయంకాలం వరకు నా ఇంటికి పోతే మళ్ళీ వాళ్ళు వస్తారు కదా, చుట్టూ గాలిచ్చి అడగడుగున మంచులు పెట్టి నరుకుతాం దీన్ని అది ఇది అంటున్నారు। ఇంటి దగ్గర నా ఫ్రెండ్ ఫోన్ చేసి నా స్నేహితురాలకి 2 రోజులు మీ ఇంట్లో ఉందినా లీవ్ వచ్చిందని సారోళ్ళు సోమవారం రమ్మంటున్నారు, 2 రోజుల తర్వాత పిలిపిస్తున్నారు, వాళ్ళు అక్కడ చెప్తారు నాకు పోలీస్ స్టేషన్ లో న్యాయం జరుగుతుంది అని నా స్నేహితురాలు వాళ్ళ ఇంటికి అడిగినాను। మందు తాగినాం అది ఇది డ్రామా చేసి పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అంత డ్రామా చేయాల్సిన అవసరం ఏముంది, నేనేం కట్టానన్నానా నేను అడ్మిట్ అయ్యి సార్ మీద డబ్బులు గిని తీసుకున్నాడేమో, సార్ ఏమ్మకల్లేం మాట్లాడుతున్నారు అని అంటారు। అంటే పోలీసు వాళ్ళు న్యాయం చేసేదానికి కూడా అవకాశం లేకుండా ఇట్లా బ్లేమ్ చేస్తే న్యాయం ఎక్కడ జరుగుతుంది? పక్కాగా ఉన్నాయి చూడండి నా కోర్టులు, ఎంత అమౌంట్ వేసాను, లక్షల్లో వేసినాను వాళ్ళకి ప్రతి ఒక్కరికి। నేను స్టార్టింగ్ తీసుకునేది 1,00,000 రూపాయలే, 3 రూపాయలు ఇంట్రెస్ట్ అని ఇచ్చినారు। మళ్ళీ నేను కట్టని టయాలలో 10 రూపాయలు ఇంట్రెస్ట్ గిరికిచ్చినారు, నాకు 10 రూపాయలు ఇంట్రెస్ట్ తో కట్టాలా అని। ఆయన అంటాడు నా చెల్లెల మీద నువ్వు కేసు పెట్టినాడు। చేపలరాం నాన్నకి నేను 1.5 ఎకరా తాకట్టు పెట్టినా, నేను వడ్డీలు కట్టించుకునే వీళ్ళకి। ఇప్పుడు ఆయన అంటాడు నువ్వు నా చెల్లెల మీదే పోతావా, పెట్టినావు కదా, నువ్వు సుప్రీంకోర్టుకి పోయి అటుకన్నా పోయి ఎట్లా ఇడిపించుకుంటావో చూస్తానని। అది కూడా 3 ఏళ్ల తర్వాత నా తిరగరాపి అన్నా, మేము తిరగరాపించుకుంటామని చెప్తే ఇంకా నువ్వు ఎట్లా అమ్ముకోవాలంటున్నావు కదమ్మా, మేమే కాల్చి అమ్మిస్తాం, మేమే కదా సంతకం చేసేది, అమ్మినప్పుడు కూడా పులిష్ ఐటమ్ ఆ పత్రం ఏం చేస్తుంది, అమ్మినప్పుడు కాల్చిన మేమే కదా సంతకం పెట్టేదని డిలే చేసుకుంటూ వచ్చి ఎట్లా మళ్ళీ 1/2 ఎకరా పెట్టావు కదా నువ్వు, ఏమైతుందని చెప్పి ఇప్పుడు నువ్వు ఎట్లా ఏడిపించుకుంటావు చూస్తా అని మళ్ళీ ఆ విషయం ఉండగానే నాకు టార్చర్ పెడుతున్నారన్న। భూమి నాకు సేవ్ చేపిల్లన్నా, అప్పులైతే అమ్ముకొని కడతానని చెప్పిన వాళ్ళు ఇంత బ్లేమ్ చేసి నన్ను బజార్ పాలు చేసి గబ్బు పట్టించినారు। నా భూమి నా కాళ్ళ ఇప్పుడు అడుగడుగున మనుషులు పెట్టి చంపిస్తామంటున్నారు। ఆయుష్కి 2 ఆయుష్లు అయితే ఉండవు, దేవుడు ఎట్లా పెట్టింటే అట్లయితుంది। నా పిల్లలకి నా భర్తకి సేవ్ చేసి నా భూమి నాకు సేవ్ చేయిండమ్మా।